తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం నవల వింటున్నామండి. రాసినవారు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. సన్నటి కంఠం వినిపించింది. గిరిజ దిండులో నుంచి ముఖం తిప్పి చూసింది. ఎదురుగా బాగా లావుపాటి అమ్మాయి కళ్ళజోడు పెట్టుకొని కనిపించింది. నా పేరు పారిజాతం, అందరూ పారు అంటారు అంది. గిరిజ లేచి కూర్చుంది. నా పేరు గిరిజ అంది. పారిజాతం స్వస్థలం వరంగళ్ళు. పెద్ద కుటుంబం, 6 ఆడపిల్లలే. పారిజాతం పెద్దక్క పిచ్చిది. రెండో అక్క ముస్లిం యుక్కడితో పారిపోయిందట. ఇక మిగతా పిల్లలకి పెళ్లి కాలేదు. పెళ్ళిళ్ళు చేయలేనని తెలుసుకున్న తండ్రి చదువులు చెప్పించాడు, ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. పారిజాతం స్కూల్లో టీచర్గా చేస్తోంది. చాలా సరళ స్వభావం, అందరితో కలుపుగోలుగా ఉంటుంది. గిరిజని ఎక్కువ ప్రశ్నలు వేసి వేధించలేదు. సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడింది. సినిమాలలో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పింది. అతని సినిమా వస్తే మాత్రం మొదటి రోజు మొదటి ఆట బ్లాక్లోనైనా సరే టికెట్ కొని చూడాల్సిందే. సీరియల్స్ కూడా అంతే. ఒక టైప్ నవలలే నచ్చుతాయి. కష్టాలు కన్నీళ్లు గిట్టవు. పారిజాతం పడుకోబోయే ముందు అడిగింది. ఇంత క్రితం నిన్ను దింపటానికి వచ్చిన అతను ఎవరు? బాయ్ ఫ్రెండా అంది. గిరిజ నవ్వుతూ అవునన్నట్లు చూసింది. నాకు మగవాళ్లతో మాట్లాడాలంటేనే భయం. కాళ్ళు వణికిపోతాయి, మాట తడబడిపోతుంది అంది. వాళ్ళ నాన్న చండశాసనుడట. వీధిలోకి వెళితే తన్నేవాడట. చదువంతా ఆడపిల్లల స్కూలు, కాలేజీలోనే. ఇప్పుడు ఉద్యోగం కూడా ఆడపిల్లల స్కూలే. హెడ్ మిస్ట్రెస్ ఉందే, పరమగయ్యాళి అంది. పారిజాతం ఎంత కబుర్లు చెబుతుందో, అంత స్నేహపాత్రురాలు. ఎవరికైనా కష్టం కలిగితే చూడలేదు. పారిజాతానికి గిరిజ అంటే ఇష్టం ఏర్పడింది. ఉద్యోగం కోసం చూస్తున్నావా? మా స్కూల్లో తెలుగు టీచర్ పురిటి సెలవు మీద వెళ్ళింది. ఆ ఉద్యోగం నీకు ఇస్తారేమో కనుక్కుంటానుండు అంది. 2 రోజుల అనంతరం పారిజాతం ద్వారానే గిరిజకి ఆ స్కూల్లో తెలుగు టీచర్ ఉద్యోగం వచ్చింది. గిరిజకి ఎంతో సంతోషం కలిగింది. మధు కూడా ఆనందపడ్డాడు. నీ ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం, తర్వాత మంచిది దొరికితే అది వదిలేస్తాను అంది. హాస్టల్లో లేచినప్పటి నుంచి హడావిడే. ఎవరి పనుల కోసం వారు పరుగులు పెడుతున్నట్టే ఉంటారు. భోజనం అస్సలు బాగుండదు. వీలైనంత వరకు బయట భోజనం చేసి వస్తుంటారు. మధుమూర్తి రోజు సాయంత్రం బ్యాంక్ వదలగానే ఆఫీస్ నుంచి ఇటే వస్తున్నాడు. ఒక అరగంటో గంటో గిరిజ అతను కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినడమో చేస్తుంటారు. ఒకరోజు గిరిజని చూస్తూ మధు అన్నాడు. గిరిజ, నిన్ను చూస్తే నాకు చిత్రంగా అనిపిస్తోంది. ఎందుకు? రాజగోపాలరావు గారి ఇంట్లో చూస్తే మహారాణిలా ఉన్నావు. కాస్త కష్టం కూడా తెలియక సుఖంగా పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడేమో ఏ కష్టాన్నైనా అవలీలగా జయించగల దీశాలి అన్నట్టుగా కనిపిస్తున్నావు. ఈ 2 రూపాల్లో ఏది నిజం? 2 రూపాయలు నిజమే. బాగా జరిగితే సుఖంగా ఉండి జీవితం ఎంజాయ్ చేస్తాను, లేకపోతే కష్టపడతాను. సుఖపడటానికి సంతోషపడినట్లే నా మనసు కష్టపడడానికి వెరవదు. నీ ఫ్రెండ్ పారు ఎలా ఉంది? నీ పేరు వింటేనే సిగ్గుపడిపోతోంది. అదేమిటి? ఆ అమ్మాయి నీ పేరే కాదు, ఎవరి పేరు విన్నా అంతే. గిరిజ నవ్వింది. మధుమూర్తి సానుభూతిగా చూశాడు. పొద్దుపోయి వచ్చిన కొడుక్కి అన్నం పెడుతూ వరమ్మ రుసరుసలు మొదలుపెట్టింది. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? రోజు పొద్దుపోయి వస్తున్నావు? లైబ్రరీకి వెళ్తున్నానమ్మా. ఎందుకు? ఎంఏకి కడదామని. కొడుకు భోజనం చేస్తుంటే ఆవిడ కొడుకు దగ్గర కూర్చుంది. ఈ సంగతి విన్నావట్రా? ఏ సంగతమ్మా? గిరిజ భర్తను వదిలేసి వెళ్ళిపోయిందట. హాస్టల్లో ఉందట. స్కూల్లో ఉద్యోగం వెలగబెడుతోందట. మధుమూర్తి అవసరం లేకపోయినా గ్లాస్ ఎత్తి మంచినీళ్లు గటగటా తాగాడు. వరమ్మ బుగ్గలు నొక్కుంటూ అంది. దానికిదేం పాడుబుద్ధిరా? అలాంటి సంసారం ఎవరైనా వదులుకుంటారా? మధు మాట్లాడకుండా అన్నం తినసాగాడు. కుక్కకి నెయ్యి ఇముడుతుందా? అదృష్టహీనులకి దేవుడు వరం ఇచ్చినా దక్కదు. నేను విని ఆశ్చర్యపోయానంటే నమ్ము. అవ్వా, నేనిప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాననుకో. ఇంటికి పిలిచి నీకిదేం పాడుబుద్దే అంటూ చెడామడా 4 తిడదామన్నంత కోపంగా ఉంది. నీకెందుకమ్మా మధ్యలో? అంతేలే, అంతేనని ఊరుకున్నాను.
ఆ ఇల్లేమిటి, ఆ వైభవం ఏమిటి, ఆ ఇంట్లో పని మనిషిగానైనా పడి ఉండవచ్చునే. ఇది వచ్చేస్తే అతనికేం మగమహారాజు రేపు ఈ పాటికి రెండో పెళ్లి చేసుకుంటాడు. అయినా సుడి ఉండబట్టు గాని దీనికి వాళ్ల గుమ్మంలో నిలిచే యోగ్యత ఉందా అని. మధుమూర్తి అన్నం తిని లేచాడు. ఆవిడ పడుకోవడానికి పక్క సర్దుకుంటూ అంది, ఇదిగో నువ్వు మాత్రం దాని ఛాయలకి కూడా పోకు, తెలిసిందా? నువ్వు చెబుతున్నావుగా, సరే అన్నాడు మధు. హాయిగా తిని పడి ఉండలేక ఆవిడ గొనుక్కుంది. మధు పడుకున్నాడు. అతని కళ్ళ ముందు మాటిమాటికి గిరిజే కదులుతోంది. గిరిజ ఆ ఇంటి నుంచి యువతలకి శారీరకంగా వచ్చేసింది గాని మానసికంగా ఇంకా రాలేదు. ఇప్పటికి కూడా చందు విషయం వస్తే ఆ కళ్ళు వేటగాడి బాణం దెబ్బతిన్న లేడిపిల్లలా గాయపడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. అతను వేచి చూస్తున్నాడు. గిరిజ చేసుకున్న ఈ నిర్ణయం శాశ్వతమైనదా, తాత్కాలికమా? అతను కాలం చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. చందు, ఏమిటది? నేను విన్నది నిజమేనా? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. మహాలక్ష్మి స్కూల్లో టీచర్గా పనిచేస్తోందట. ఈ వార్త నిజమేనంటావా? శేషారత్నం నిలదీసినట్లుగా అడిగాడు. చందు జవాబు చెప్పలేనట్టు చూశాడు. అవమానం దిగమింగుతున్నట్టుగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు, నిజమే అంకుల్. శేషారత్నం చందు వైపు కళ్ళజోడులో నుంచి అలాగే చూశాడు. నిజమేనా? నిజమేనని నాకు నువ్వు చెబుతున్నావా? నేనేం చెయ్యను? ఆ రోజు మీ దగ్గరకు వచ్చి తాతయ్య వెళ్ళు గురించి నేను విని ఇంటికి వెళ్ళేసరికి తను ఉత్తరం రాసి సాయన్న చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉంటోందిట. నేను సాయన్న చేత ఇంటికి రమ్మనమని కబురు చేశాను. ఈ ప్రపంచంలో నాకు ఇల్లు అనేది లేదని మీ చిన్నబాబుకి చెప్పు అంటూ కబురు చేసింది. 4-5 సార్లు ఫోన్ చేశాను. ఉండి కూడా లేదనిపించిందని తెలిసింది. శేషారత్నం చందు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు. అసలు గిరిజ వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? చందు చూపులు నేలకు వాలినాయి. నాకు తెలియదు అన్నాడు. తెలియదా? పెళ్ళాం ఇంటి నుంచి వెళ్ళిపోతే కారణం ఏమిటో తెలుసుకోనవసరం లేదన్నమాట. నువ్వెక్కడి మగాడివోయ్? ఏదో జరిగి ఉంటుంది. చందు, తాతయ్య చనిపోయే ముందు గిరిజ గురించి నీకు రాసిన ఉత్తరం మాట మర్చిపోయావా? మర్చిపోలేదు. తాతయ్య పట్ల గౌరవంతోనే తను నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపం వచ్చినా అది దిగమింగి సాయన్నతో కబురు చేశాను. కోపం వచ్చి వెళ్ళిన ఆడది నౌకర్ చేత కబురు చేస్తే వస్తుందా? నీకు ఆ మాత్రం ఆలోచన ఎలా లేకపోయింది? నేనేం చేయనంకుల్. వెళ్ళు, వెళ్ళి వెంటనే గిరిజని కారణం ఏమిటో అడిగి తెలుసుకో. నేనా? అవును, నువ్వే. ఒకవేళ నీ తెప్ప ఏదైనా ఉంటే బ్రతిమలాడి ఇంటికి తెచ్చుకో. చిచి, ఆ అమ్మాయి ఇల్లు విడిచి ఈ ఊర్లోనే వేరుగా ఉండటమా? ఉండటమే కాకుండా ఉద్యోగం చేయటమా? ఎంత పరువు నష్టం! మీ వంశ ప్రతిష్టకి ఎంత మచ్చా! నలుగురు నీ గురించి ఎంత నవ్వుకుంటారో తెలుసా? తెలుసు అంకుల్. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసక్తి. తల ఎత్తుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యను? పళ్ళ బిగువున అన్నాడు. ఇంతలో అక్కడికి శేషారత్నం భార్య కాఫీ తెచ్చింది. ఇద్దరికీ ఇస్తూ, ఏరా చందు, నీ భార్య ఉద్యోగం చేసుకుంటోందట. నువ్వేమన్నావేమిటి? ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది అంది. నేనేమీ అనలేదాంటీ, తనే వెళ్ళిపోయింది అన్నాడతను. నువ్వేమీ అనకుండా వెళ్ళిపోయిందా? అయితే చాలా పొగరన్నమాట. అలాంటి వాళ్ళకి మాటలతో పనిలేదు. 4 తన్ని ఇంట్లో పడేసి తాళం వెయ్యాలి. మొన్న శనివారం జడ్జిగారింట్లో కొడుకు బారసాల ఉందని వెళితే ఆవిడ ఇదే అడిగింది. మీ తాతయ్య ఆయన ఎంత స్నేహితులు. మీలో మీకు ఏదైనా తగాదాలు ఉంటే ఇంట్లో తన్నుకు చావండి. మీ పొట్లాటలు పడక గదికే పరిమితం చేసుకోండి. అంతేగాని ఇలా ఊరిన పడతారా? దానికి బుద్ధి లేకపోయిందనుకో, నువ్వు గాజులు తొడిగించుకున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పరువు నష్టం ఎవరికి? ఆ అమ్మాయికేం ఊరా పేరా? ఎక్కడో ఉండాల్సిన దాన్ని తెచ్చి మీ తాతయ్య సింహాసనం ఎక్కించారు. మా చెల్లెలు కూతుర్ని చేసుకోవయ్యా అంటే విన్నారు. చందు ఇష్టం నాదేం లేదు అన్నాడు. ఇప్పుడు బాగా అయింది. అందుకే పెళ్ళిళ్ళు తెలిసిన వాళ్లలోనే చేసుకోవాలి అన్నారు. అదే నా చెల్లెలు కూతురే అనుకో, ఇలాంటి గొడవలు జరిగేవా? జరిగనిచ్చేవాళ్ళమా మేము? చందు ఆవిడ ఉపన్యాసం వినలేనట్టు కాఫీ గబగబా తాగి, ఇక వెళ్తానంకుల్ అంటూ లేచాడు. శేషారత్నం సరేనన్నట్టు తల ఊపాడు. చందు వస్తుంటే ఆవిడ గుమ్మం వరకు వచ్చి సాగనంపుతూ అంది, కాస్త భార్యని అదుపులో పెట్టడం నేర్చుకో. మీ పరువు సంగతి మర్చిపోకు. కారులో కూర్చున్న అతనికి ఆ స్టీరింగ్ విరక్కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు వీధుల్లో నుంచి పోతోంది. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. గిరిజ వెళ్ళిపోయిందని అనగానే అతనికి చాలా రోషం వచ్చేసింది. ఆ అమ్మాయే తన విలువ తెలిసి తిరిగి రావాలని ఆగ్రహపడ్డాడు. ఎక్కడికి వెళుతుంది? వారం రోజుల్లో తిరిగి వస్తుంది.
నువ్వేం దిగులు పడక చందు, ఈ ఆడవాళ్ళు బ్రతిమలాడిన కొద్దీ నెత్తికెక్కుతారు అన్నారు ఫ్రెండ్స్. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఒక ప్రక్క ఆస్తి వ్యవహారాలు, ఇంటికి వెళ్ళటం ఆలస్యం, ఆ మేనేజరు ఖాతా పుస్తకాలతో ఎదురవుతాడు. ఆ లెక్కలు చూస్తుంటే అతనికి తలా తోక అర్థం కావటం లేదు. చూసినట్లు పరీక్షించినట్లు నటించి సంతకం పెట్టేస్తాడు. అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అనుకుంటాడు. ఇంట్లో ఏది కావాలన్నా సాయన్న వంట మనిషి వస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ప్రశ్నలతో నాకు పిచ్చెక్కించకండి, పొద్దున్నే అరిచేశాడు అతను. అదిగాక ఫ్యాక్టరీ నుండి వర్కర్స్ వస్తారు. ఏవేవో సాధక బాధకాలు చెబుతారు. అవి నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చివేయమని అంటాడు. దీనికి తోడు బయటకు వెళితే ప్రతి వాళ్ళు నీ భార్య ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆరాలు. వాళ్ళకి గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, ఉద్యోగం చేసుకుంటోందని బాగా తెలుసు. అయినా తన నోటి నుంచి ఏం జవాబు వస్తుందో వినాలని కుతూహలం. చందు బయట తలెత్తుకోలేకపోతున్నాడు. గిరిజ వెళ్ళిపోయి తన కళ్ళెదుటే అలా స్వతంత్రంగా జీవించటం అతని చేతకాంతనాన్ని వెక్కిరిస్తూ చూపిస్తున్నట్టుగా ఉంది. ఇది మరీ అతనికి పిచ్చెక్కిస్తోంది. అతను డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి గిరిజ ఉంటున్న హాస్టల్ ముందుకు వచ్చి ఆగింది. అతను విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు. గిరిజ కావాలి అని అడిగాడు. ఆ రోజు శనివారం కావటం వల్ల గిరిజ త్వరగా స్కూల్ నుంచి వచ్చేసింది. తలంటు పోసుకొని చిక్కు తీసుకుంటూ జుట్టు దువ్వుకుంటోంది. గదిలోకి పారిజాతం గబగబా వచ్చింది. గిరిజా, నీకోసం ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అబ్బా ఎంత బాగున్నాడో తెలుసా అంది. నాకోసమా? మధుమూర్త అని అడిగింది. ఊహూ కాదు, ఇతను మధుమూర్తి కంటే చాలా బాగున్నాడు. అబ్బా ఎంత తెల్లబట్టలు వేసుకున్నాడో. పారిజాతం మురిసిపోతూ అంది. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. మధుమూర్తి కాకుండా నా కోసం ఇంకెవరు వస్తారు? జుట్టు రిబ్బన్తో కట్టుకొని విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ కారు తాళాల్ని చూపుడు వేలికి తగిలించి తిప్పుతూ కిటికీ దగ్గర నిలబడి బయట లాన్లోకి చూస్తున్నాడు చందు. అడుగుల చప్పుడు, చీర రెపరెపా వినగానే అతడు ఇటు తిరిగాడు. గిరిజకి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం లేకపోయింది. అతను గిరిజనే చూస్తున్నాడు. అప్పుడే తలస్నానం చేసిందేమో, ముఖం తేటగా నందివర్ధనం పూలా ఉంది. గిరిజ అతన్నే చూస్తోంది. తెల్లబట్టలు వేసుకొని కారు తాళాలు తిప్పుతూ అతను రవ్వంతో కూడా చింతలేని మనిషిలా ఉన్నాడు. ఇద్దరూ ఎవరికి వారే ఎదుటివారు తమని పలకరిస్తారేమోననే అహంతో చూస్తున్న వారిలా మౌనంగా నిలబడిపోయారు. గిరిజ మాట్లాడలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. ఆగో అన్నాడు. గిరిజ ఆగింది. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. ఆమె అతను చెప్పబోయేదానికి వేచి చూస్తున్న దానిలా నిలబడింది. అతను అహాన్ని నోరు మూసినట్టుగా, అభిమానం పీక నొక్కినట్లుగా మెల్లగా అన్నాడు. ఇంటికి వెళదాంరా. ఆ పిలుపులో అర్థింపు లేదు, ఆజ్ఞ ఉంది. గిరిజ గుండెల్లో అభిమానం కస్సున తోక మీద లేచింది. వెనక్కు తిరిగి సూటిగా అతని వైపు చూస్తూ అంది. ఇల్లా? ఏ ఇల్లు? అతనికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. ఇంకే ఇల్లు? నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంటిలో ఏం పని? భార్య? గిరిజ పెదవుల మీద నిర్లక్ష్యం మిళితమైన చిరునవ్వు కదిలింది. భార్య భార్య అంటే ఏమిటో అర్థం తెలుసా మీకు? ఎందుకు తెలియదు? భార్య అంటే భర్త తప్పొప్పులను గుండెలో దాచుకునేది. కానీ ఆ భార్య గుండెల్లో భర్త చిచ్చు పెడితే, అతన్ని గుండెల్లో దాచుకుంటే అందులో అతను కూడా మగ్గి మసెవటమేగా. అతిగా మాట్లాడకు, ఇంటికి వెళ్దాంరా. ఆస్తి అంతా నీకే అప్పచెప్తాను, నువ్వే చూసుకో. మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకుంటున్నారు. కాస్త డబ్బు అనే పచ్చగడ్డి చూపిస్తే మీ వెంటపడి వస్తుందని అహం పోతున్నారు. మీరేగా 100 సార్లు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తరిమారు. ఆ మాటను మర్చిపోయారా? మర్చిపోలేదు. నేను నీతో తెంచుకోలేని విధంగా తాతయ్య మనిద్దరికీ ముడిపెట్టి వెళ్ళాడు. నేనిప్పుడు వచ్చింది నా కోసం కాదు, తాతయ్య కోసం. ఓహో! వ్యంగ్యంగా అన్న మాటకి అతను రెచ్చిపోయినట్టు చూశాడు. తాతయ్య నీకోసం అంత చేశాడే, ఆయన పట్ల నీకు కృతజ్ఞత అయినా లేదా? నిన్ను ఆయన కోరి ఆ ఇంటికి మహారాణిని చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు ఇలా పాడు చేస్తావా? పోయిన ఆయనంటే నీకు కనీసం గౌరవమైనా లేదా? గిరిజ గడ్డం కొద్దిగా పైకి లేచింది. ఉంది. అందుకే నేను ఎక్కడున్నా ఆయనకు అగౌరవం కల్పించే పని ఏది చేయను. అయినా నేను పరాయి సొమ్ము మీద మీకు ఆశ లేదని పెళ్ళైన మొదటి రాత్రే చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తీసుకువెళ్ళి ఎలా పెట్టుకుంటారు?
చందుకి చాలా కోపం వచ్చింది. జవాబు చెప్పలేని ప్రశ్నలతో నోటికి ఉచ్చులు బిగించడంలో గిరిజ తర్వాతనే ఎవరైనా. అతను ఆగ్రహం దిగమింగుతూ అన్నాడు, అయితే ఇక ఇంతేనా? ఇంతకు మించి ఉంటుందని మీరెలా ఆశపడ్డారు? మీరు అడగగానే పరిగెత్తుకు వచ్చేస్తానని అనుకున్నారా? చందుకి గిరిజ చెయ్యి పట్టి లాగి చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నా మానాన నన్ను బ్రతకనీయండి. ఈ దేశంలో ఆడపిల్లలకు కొదవేం లేదుగా. రెండో పెళ్లి చేసుకోండి. మీ ఇంటి పరువు ప్రతిష్టలని పదిలంగా కాపాడుకోండి. దయించి నా వెంట మాత్రం పడకండి. ఇక్కడ ఎవరికీ నేను మీ భార్యనని తెలియదు. మరి ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇక వెళ్ళండి అనేసి గిరిజ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. చందు 2 నిమిషాలు నోట మాట రానివాడిలా అలాగే నిలబడిపోయాడు. అపజయం అతన్ని చూసి మళ్ళీ పకపకా నవ్వుతున్నట్లు అనిపించింది. అతను బయటకు వచ్చాడు. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. అది రైనా హాస్టల్ గేట్ దాటుతుంటే అందులో నుంచి తల వంచుకొని లోపలికి నడుస్తున్న వ్యక్తి ఉలికిపాటుగా పక్కకు తప్పుకున్నాడు. చందు అతన్ని చూశాడు. అతనెవరో కాదు, మధుమూర్తి. చందు కళ్ళు అగ్నిగోళాలైనాయి. ఏనాడు ఎరుగని కొత్త అనుభవం అతని మనసు చవిచూసింది. అది ఈర్ష్యతో మెరమెరలాడింది. స్కూల్ టీచర్గా ఆ పోస్టు 3 నెలలకే అవటంతో అది ఉండగానే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవటానికి గిరిజ ప్రయత్నాలు చేస్తోంది. మధుమూర్తి కూడా ఎక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా గిరిజకి చెప్పి అప్లై చేయిస్తున్నాడు. నిన్న కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ కావాలని పేపర్లో పడింది. గిరిజ అప్లికేషన్ టైప్ చేసింది. తను స్కూల్కి వెళ్ళాలి, సెలవు దొరకదు. అది కాకుండా ఆ బ్యాంక్ ఎక్కడో దూరంగా ఉంది. మధు తనే స్వయంగా తీసుకెళ్ళి ఇస్తానని నిన్న వచ్చినప్పుడు చెప్పాడు. గిరిజ అప్లికేషన్ టైప్ చేసి స్కూల్కి వెళ్లే ముందు దోవలోనే ఉన్న మధుమూర్తి ఇంటి ముందు రిక్షా ఆపి లోపలికి వచ్చింది. మధు వాకిట్లోనే నిలబడి పిలిచింది. మధు లోపల భోజనం చేస్తున్నాడు. గిరిజ పిలుపు వినగానే ఆ అంటూ లేచి వచ్చేశాడు. గిరిజ బ్యాగ్లో నుంచి టైప్ చేసిన కాగితం తీసి అతనికిచ్చింది. కాస్త నువ్వు ఇచ్చేస్తావుగా అంది. ఈ అప్లికేషన్ ఇక ఆ బ్యాంకు వాళ్ళకి అందినట్టే అనుకుని నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడతను నవ్వుతూ. గిరిజ బ్యాగ్లో నుంచి 10 రూపాయల కాగితం తీసి అతనికిచ్చింది. ఇదేమిటి అన్నాడతను. ఆటో ఛార్జీ. ఇదేమిటి ఈ కొత్త పద్ధతి ఎప్పటినుంచి? నేను బస్సులో వెళ్ళి ఇస్తాను. గిరిజ చెయ్యి నెట్టేస్తూ అన్నాడు. బస్సులు దొరుకుతాయో లేదో. లేకపోతే సైకిల్ మీద వెళతాను. అదంతా నీకెందుకట అన్నాడు. అది కాదు మధు, నువ్వు సాయం చెయ్యి, కానీ డబ్బు మాత్రం. గిరిజ అంటుండగానే ఇంతలో వరమ్మ వంట ఇంట్లో నుంచి రయ్యిన వచ్చేసింది. డబ్బు తీసుకోడే, వాడెందుకు తీసుకుంటాడు? వాడికి నువ్వు 2వ సంసారం అయిపోయావు. ఏమ్మా మహాతల్లి, చేసుకున్న పెళ్ళి పెటాకులు చేసుకుని వీధన పడ్డావు. సిగ్గు లజ్జా లేకుండా తగుదనమ్మా అంటూ ఈ ఊర్లోనే ఉద్యోగం వెలగబెడుతున్నావు. నీ ఎంత బరి తెగించిన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. అమ్మా మధుమూర్తి అరిచాడు. కానీ ఆవిడ ఆ అరుపుల్ని లేసమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఏదో పెళ్లి చేసుకున్నావుగా, ఒక ఇంటిదానివైనావు కదా, పీడ వదిలింది అనుకున్నా. మావాడికి ఇక నిశ్చింతగా పెళ్లి చేయవచ్చునని అనుకున్నా. మళ్ళీ నీ కథ మొదలైంది. వాడు వచ్చిన ప్రతి సంబంధాన్ని వద్దంటున్నాడు. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మధుమూర్తి తల్లిని వంటింటి వైపు తోశాడు. ఎందుకు తెలియదురా, బాగా తెలుసు. ఈ పాపిష్టిదాని మూలంగానే నువ్వు ఆ వరంగల్లు సంబంధం వద్దంది. అది నాకు తెలియదనుకుంటున్నావా? పెళ్లికి ఒప్పుకుంటానన్న పెద్ద మనిషివి, మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నావు? నువ్వింక మాట్లాడకమ్మా. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. గిరిజ నువ్వు ఇక వెళ్ళిపో అన్నాడు మధు. గిరిజ ముఖంలో అవమానం, అభిమానం, రోషం కుతకుతలాడిపోతున్నాయి. వెళ్ళి వస్తాను మధు, ఎంతో సహనంతో ఆ అవమానం దిగమింగుతూ అంది. నువ్వు మళ్ళీ ఏమీ రానక్కర్లేదు తల్లి. నా కొంప నిలువునా తీయకు. నీకు ఆ మొగుడు నచ్చకపోతే వెళ్ళి దేశం మీద పడు. అంతేకాని నా కొడుకు జోలికి మాత్రం రాకు. సిగ్గున్న దానివైతే నా గుమ్మంలో మళ్ళీ కాలు పెట్టవు. వరమ్మ కేకలు పెట్టి అరుస్తుంటే ఇరుగు పొరుగు సోద్యంగా తొంగి చూడసాగారు. మధుమూర్తి గబగబా షర్టు వేసుకుని చెప్పులేసుకుని బయటకు వచ్చాడు. గిరిజ రిక్షా ఎక్కబోతోంది. గిరిజా, అమ్మకేం తెలియదు. ఏమిటో వాగేసింది. వాళ్ళకి నీ స్థితి చెప్పినా అర్థం కాదు. ఇదంతా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. గిరిజ కళ్ళనీళ్ళని బలవంతంగా బిగబట్టుకుంది. మీ అమ్మ మీద నాకేం కోపం లేదు మధు, తప్పంతా నాదే. నేను ఇదివరకు గిరిజనే అనుకుంటున్నాను. ఇదివరకు గిరిజను కాదుగా, భర్త వదిలేసిన ఆడదాన్నయ్యే. నేను సాయంత్రం కలుస్తాను గిరిజ. గిరిజకి ఆ మాట ఉత్సాహంగా అనిపించలేదు. సమాధానం ఏమీ చెప్పలేదు.
పోనీ అంది. రిక్షా కదిలింది. గిరిజ మనసులో విషం గుమ్మరించినంత చేదుగా ఉంది. మధుమూర్తి ఎంత మంచివాడు, తనకి ఎంతో అండగా నిలబడ్డాడో. అతని స్నేహంలో ఎలాంటి స్వార్థమూ లేదు. అతను తనకి తోడుగా ఉంటే లోకానికి ఎందుకంత బాధ? వెక్కిరింపుగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. హాస్టల్లో కూడా అంతే. అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. కానీ అతను అది లక్ష్య పెట్టడం లేదు. అనుకొని గిరిజ, మన మనసుల్లో కల్మషం లేనప్పుడు మనకెందుకు భయం అంటాడు. కాదు, తనకి అతను సాయం చేస్తున్నాడు, అందువల్ల అతనికి నష్టం కలగకూడదు, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తనదే అనుకోసాగింది. సాయంత్రం అయింది. మధుమూర్తి బ్యాంక్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు వచ్చి ఆగింది. దాన్ని ఆనుకొని వేలుతో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు. మధు చందుని చూడనట్టే ఊరుకున్నాడు. సైకిల్ నడిపిస్తూ అతని పక్క నుంచి వెళ్తుంటే చందు ఏం మాట్లాడాడో. మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి అన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరినొకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏమీ లేవు. కానీ అది గమనించిన మధుమూర్తి ముఖంలో భయం లేసమాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు, నలుగురు నడుస్తుంటారు. మధు అతని వైపే చూస్తున్నాడు. ఆ ఐస్ క్రీం పార్లర్లో కాసేపు కూర్చుందామా చూపిస్తూ అడిగాడు చందు. నాకేం అభ్యంతరం లేదు. చందు కార్ లాక్ చేశాడు. మధు సైకిల్ పక్కకి పెట్టి తాళం వేశాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్లారు. చందు జనం లేకుండా దూరంగా ఉన్న మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఏం తింటారు విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్వాలేదు. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరూ తినటానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో మీకు తెలుసా? హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కి పడలేదు. ఆ అడిగిన తీరుకి కంగారుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తోంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించి ఏం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకున్నదేదో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరువుగల కుటుంబానికి కోడలైంది. తర్వాత తలతిక్కతనంతో ఆ ఇల్లు వదిలేసి వచ్చి ఆ ఇంటి పరువుని నవ్వుల పాలు చేసి ఒక్కతి ఉంటోంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం, నేనడగను. స్నేహితుడిగా నా హద్దులేమిటో నాకు తెలుసు. గిరిజకి స్నేహితునని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజని చక్కదిద్దాల్సిన బాధ్యత మీకేం లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కదా ఆ చక్కదిద్దటం అనే ప్రశ్న. ఇలా ఇల్లు వదిలేసి రావటం తప్పు కాదా? దానికి కారణం ఏమిటి ఉందో. గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పని చేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. అంతకంటే గత్యంతరం ఇంకేదీ ఉండి ఉండదు. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిగా మొహమాటం గలవాడిగా కనిపిస్తాడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాటల్లో అదేం కనిపించటం లేదు. గిరిజ ఎవరి అండలో అంత నిర్భయంగా బ్రతకగలుగుతుందో చందుకి ఇప్పుడు బాగా అర్థమవసాగింది. మధుమూర్తి లాంటి వాళ్ళు లోకానికి తల వంచినట్టే ఉంటారు. కానీ వాళ్ళు చేయదలుచుకున్నదేమిటో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏదైనా అంటే మంచి వాళ్ళని ఆడిపోసుకుంది అనే అపవాదు లోకానికే ఎదురు తగులుతుంది. గిరిజని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. ఇప్పుడు కూడా మధు కాస్తంత కూడా తొనకలేదు. క్షణం ఆగి అన్నాడు. నేననుకున్నందువల్ల ఈషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటిదేదైనా గిరిజే అనుకోవాలి. చందు గుండెల్లో మంటలాంటిది రగులుతోంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తోంది. ఇప్పుడు కూడా అంతే జరిగింది. మధుమూర్తి మీద కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకువెళ్ళి తీరుతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి కరచాలనం కోసం చేయి చాచాడు. అలాంటి క్షణమే వస్తే గిరిజ స్నేహితుడిగా నాకంటే సంతోషపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. మీరు నమ్మండి. చందు చెయ్యి అందుకొని తనే ఊపాడు. ఈసారి తెల్లబోవటం చందు వంతు అయింది. ఏమిటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుబట్టడం లేదు. ఒక నిమిషంలో గిరిజని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనన్నట్లు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం చక్కబడితే సంతోషించే వ్యక్తి తనేనంటాడు. ఈ రెండింట్లో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా?
ఇద్దరూ బయటికి వచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనకే సైకిల్ మీద మధు రావటం కనిపిస్తూనే ఉంది. అతను క్రమంగా దూరమయ్యాడు. గిరిజా, గిరిజా, చప్పున్రా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు. పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని, చందుని కార్ ఫ్రెండ్ అని అంటుంది. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్, మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేవని చెప్పడమా, ఎందుకని అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా నన్ను ఇంకేం తర్కించకు, గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. సరేలే, పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చింది. గిరిజా, అతనికి నువ్వు లోపల ఉన్నావని తెలుసట. అతను ఊరు వెళ్తున్నాడట. నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలట. అబ్బా వద్దు, నువ్వున్నావని చెప్పేశాను అంది. గిరిజ గత్యంతరం లేని దానిలా విజిటర్స్ రూంలోకి వచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడి ఉన్నాడు. గిరిజ అతని వైపు సూటిగా చూడలేదు. ఏమిటి మధు అంది. నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అన్నాడతను. ఏ ఊరు? నంద్యాల. ఎందుకు, పెళ్లి చూపులకా? నవ్వుముఖంతో అంది. ఊహు, నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. జాయిన్ అవ్వటానికి వెళ్తున్నాను. గిరిజ గభాలన తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేమిటి, 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్స్ ఉండవని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు వేలెత్తి పైకి చూపించాడు. ఆ పెరుమాళ్లకే ఎరుక, మా పక్క సీట్ అతను చెప్పడం. అతను సందేహంగా ఆగాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారనా? అవును. చందుయేగా? నాకు తెలియదు గిరిజ, ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయ్యి తీరాలి. సెలవు పెట్టేందుకు కూడా వీల్లేదు. నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ. గిరిజ కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. మధు దగ్గరికి వచ్చాడు. చిచి, ఏం మాటలవి? ఎదుగో అదిగో, అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది? గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కలా చిల్లులు పడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడి ధైర్యం మధు? మధ్యాహ్నం నుంచి నీకు ఈ కబురు ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమనుకుంటుందోనని భయం. ఏమైంది గిరిజ, ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడు. అవును, ఈరోజు నేను వెళ్ళగానే హెడ్ మిస్ట్రెస్ పిలిచింది. ఏమిటో అనుకుని వెళ్ళాను. ఊస్టింగ్ ఆర్డర్స్ నా చేతికి ఇచ్చింది. నా టీచింగ్ వాళ్ళకి సంతృప్తికరంగా లేదట. నా ప్రవర్తన కూడా వాళ్ళ స్కూల్కి ఉన్న మంచి పేరుకి భంగకరంగా ఉందట. ఇంకెవరినో అపాయింట్ చేస్తున్నారట. ఇదేమిటి, క్రితం వారమేగా నీ టీచింగ్ చాలా బాగుందని మెచ్చుకుందని సంతోషంగా చెప్పావు. అవును, హఠాత్తుగా ఎవరో ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనటం, మొన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడకి ఫోన్ వచ్చిందట. ఎవరో నా గురించే ఆరా తీశారట. పారిజాతానికి అప్పుడే అనుమానం వేసిందట. కానీ హెడ్ మిస్ట్రెస్ మంచిది కదా, నన్ను తీసివేయదని అనుకుందట. మధు నిట్టూర్చాడు. బాగుంది, నా ఉద్యోగం ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది. నీ ఉద్యోగం పోయింది. మనిద్దరినీ దూరం చేయటానికి ఇదెవరో కావాలని చేసిన పనే అని తెలుస్తోంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. వాళ్ళింతే చేయగలరు, కానీ మనకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు ఊరు వెళ్తున్నావన్నమాట. నంద్యాల వెళ్తున్నావా? అబ్బా, ఎంత దూరం. గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటారు. నేనెక్కడున్నా నీ దగ్గరున్నట్లే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాళ్తాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడవద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా. మధు గిరిజ చేతుల్లో తలదించుకుంది. నువ్వింత అధైర్యపడితే నేను వెళ్ళను, ముందు చెప్తున్నాను. లేదు, నేను అధైర్యపడను, నువ్వు వెళ్ళిరా, కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏమిటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఒకరికి ఒకరు చేయూత ఇచ్చుకోవడం, అంతేగా. అంతే మధు, అంతే. నువ్వు ఇంతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించడం లేదు. చూడు, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే జీవితం అనేది మళ్ళీ ఉంటుంది. లేకపోతే ఏముంది, కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవటమేగా. నిజమే మధు, నా బాధ ఏమిటంటే చందుకి నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానాన నన్నెందుకు వదిలేయకూడదు? నన్ను ఎందుకు ఇలా వెంటపడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం, అంతకంటే ఇంకేం లేదు. ఆడపిల్లవి,
అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడటం అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజా, నువ్వు నీ ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్ల అంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం పోకూడదు. నేను మనిషినే అన్నట్టు జీవితంలో ఎగుడుదిగుళ్ళని ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు, సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బ్రతకగలను అనే ధీమా కలిగి ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెళ్ళలేని రత్నాలుగా శోభిస్తారు. మధు, నువ్వు ఎంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నిన్ను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజా. నీలాంటి స్నేహమయిని నాకు జీవితంలో ప్రసాదించాడు. ఇక నేను వెళ్ళిరానా? వెళ్ళు, అధైర్యపడవుగా. ఊహు, నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. నాకు మధు ఉండగా నాకేం భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు ఎప్పుడూ అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు జవాబు రాస్తావుగా? తప్పకుండా. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తాను మధు. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగనంపి వచ్చింది. అతను వెళుతుంటే వీధి చివర కనుమరుగు అయ్యే వరకు తదేకంగా చూసింది. అతను దూరమైపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకున్నట్టుగా దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు. మగవాళ్లలో నూటికి ఒక్కరైనా అలాంటి సహృదయులు ఉంటే ఎంత బాగుంటుంది. మధు లాంటి వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి ఒంటరితనపు ఎడారుల్లో వీళ్ళు వయాసిస్ లాంటి వాళ్ళు. ఆ చల్లని నీడన ఎంతగానైనా సేద తీరవచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికి వచ్చింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడు మీద వరుసగా ఆరేస్తోంది. మధు ఈ పాటికి ఎప్పుడో నంద్యాల చేరి ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళకముందే తనకి ఉత్తరం రాస్తాడు. అతనికి ఏమని జవాబు రాయాలో ఊహించుకుంటోంది. ఈసారి ఉత్తరంలో ప్రియమిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి. గిరిజా, ఓ గిరిజా, ఎక్కడ నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలో నుంచి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపర్ ఉంది. గిరిజ చప్పున చీరల వెనక్కి దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఏ థియేటర్లో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తోంది కాబోలు. సినిమాకి రాను మొర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు పిచ్చివాళ్ళు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్ళామా, అదొక పెద్ద శిక్ష. వేరుశనక్కాయలు, బఠానీలు చిన్నపిల్లలా తను తింటుంది. ఎదుటి వాళ్ళని తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలైతే చాలు, ఆ అభిమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదో భయంకరమైన అనుభవం. చూసిన సినిమాని అంతటితో వదలదు. మళ్ళీ సినిమా చూసే వరకు దాని గురించే వర్ణిస్తూ ఉంటుంది, మాట్లాడుతుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి తీసుకువెడతానన్నా ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల చాటున నిలబడి ఆలోచిస్తోంది. పారిజాతం చీరల క్రింద నుంచి గిరిజ కాళ్ళని చూడనే చూసింది. గిరిజా, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పరిగెత్తుకు వచ్చింది. ఇదిగో చూసావా అంది పేపర్ చూపిస్తూ. అబ్బా పారు, నాకు తలనొప్పి చంపేస్తుందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలెట్టింది. కానీ పారిజాతం అదేమీ వినిపించుకోలేదు. పేపర్ పట్టుకొని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండ్ హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ బస్సులో కదూ ఊరు వెళ్ళాడని చెప్పావు అంది. అవును, ఏం అంది గిరిజ. పారిజాతం కళ్ళజోడు సవరించుకొని పేపర్ చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరల్ దాటకుండానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు. అప్పటికే గిరిజ ఆ పేపర్ లాక్కొని ఆ వార్త అంతా మళ్ళీ చదివింది. మరణించిన వారి పేర్లలో ఆఖరున మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రున తిరిగినాయి. మనసులో శిలాపర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్లుగా అయి పెళపెళ విరిగి పడిపోతోంది. మధు యాక్సిడెంట్, మధు యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవళికలు చూసిన పారిజాతం గభాలన పట్టుకుంది. సునీత, మాలతి, కృష్ణవేణి, చప్పున రండర్రా అంటూ కేకలు పెట్టింది.
వాళ్ళు వచ్చేసరికే గిరిజ హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తోంది. అబద్ధం, ఇది అబద్ధం అని అరుస్తోంది. ఆ పేపర్ ముఖానికేసి కొట్టుకుంటోంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచం మీద బోర్లా పడుకొని దిండులో తల దుడుచుకొని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మధుమూర్తి ఊరు వెళ్లే ముందు అన్న ప్రతి మాట గుర్తుకు వస్తోంది. ఇంకా నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గేటు దగ్గర వెళతాను గిరిజా అని చెబుతుంటే ఆ చారల షర్టు, నీరెండలో మెరుస్తున్న కళ్ళద్దాలు ఇవే గుర్తుకు వస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఈ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. అప్పుడే తనకి ఏదో వెలితిగా అనిపించింది. అది దీనికేనా? భగవంతుడా, ఎందుకిలా శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని? నా జీవితంలో ఉన్న ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు. గిరిజ పక్కలో కూర్చొని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతం అంది. పాపిష్టిదాన్ని, నేనింతవరకు పెళ్లి చేసుకుందామని అనుకున్న నలుగురు చచ్చిపోయారు. ఇతన్ని గురించి అనుకోకుండా ఉండాల్సిందే. ఇతను కూడా పోయాడు అంటోంది. నెల రోజుల అనంతరం గిరిజ సాయంత్రం వేళ జనసమ్మర్దం అంతగా లేని రోడ్డు మీద నడుస్తోంది. హాస్టల్ చాలా దూరం ఉంది. అయినా బస్సులో వెళ్ళటం లేదు. బస్సులో వెళ్ళాలంటే ₹1/2 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్ళు క్లర్క్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. గిరిజ ఆ ఆఫీసు వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే, కొన్ని గంటల ఆలస్యం అయితే అందాల్సిన అవకాశం జారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తాం అన్నాడు మేనేజర్. గిరిజ ఉస్సూరంటూ లేచింది. ఈ దొరకని ఉద్యోగం కోసం ₹2 ఖర్చు చేసుకొని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశ గిరిజకి ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కానీ ఇప్పుడు అదంతా పోయినట్లుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹1/2 వృధా చేయదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్కి చేరుకుంటుంది. ఇంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తోంది. ఒళ్ళు తూలుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తోంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు. స్కూల్ ఫీజు కట్టాలట. సాయన్న పుణ్యమా అని తనకి వచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాడు. రవికి ఇంకా ఇదేం తెలియదు. తనకి ఉద్యోగం దొరకగానే తెలియచేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగూ వేసవి సెలవులు వచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డెన్ పిలిచి చెప్పేసింది. గిరిజా, నువ్వు కిందటి నెల కూడా డబ్బు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే డబ్బు కట్టి ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే మేడం అనేసి యువతలకి వచ్చేసింది. రవికి ఫీజు పంపాలి. తను ఉండే హాస్టల్కి డబ్బు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు, చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రంగా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకుంది. ఇదిగాక నిన్నటి నుంచి జ్వరం వస్తోంది. గిరిజకి ఏం చేయాలో తోచలేదు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూలసూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ ఆచరించగలిగేది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత అఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురుదెబ్బ తగిలింది. దానికి తట్టుకొని స్థిరంగా నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ డబ్బు అండ లేకపోతే అది అసంభవంగా అనిపిస్తోంది. డబ్బు ఉంటే సొంత తల్లిదండ్రులు ఉన్నట్లు. డబ్బు ఉంటే 10 మంది ప్రాణమిత్రులు ఉన్నంత బలం. డబ్బు ఉంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ళ క్రింద భూమి లేనట్లే. గిరిజకి మాటిమాటికి మధుమూర్తి గుర్తుకు వస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరు వేసుకుంటోంది. గిరిజ, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకి తోడు ఉన్నట్లుగానే భావించుకుంటోంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకు ఉన్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రావటం లేదు. గిరిజకి బాధ అనిపిస్తోంది. ఈ జీవితంలో మనుషులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏదీ పట్టని మొండితనం కావాలి.
ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగిన వాళ్లే ధన్యులు. జీవితం ఇలా వాళ్ళని సైతాన్లా వేధించదు. తల వంచుకుని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ వెనక నుంచి కారు హారన్ బొయ్యమని వినిపించడంతో పక్కకు తొలగి దారి ఇచ్చింది. బ్రేక్తో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కానీ అది ముందుకు వెళ్ళలేదు. గిరిజ పక్కనే తను రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ రా కారెక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకొని తన దారిన వెళ్ళిపోతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది గిరిజ. కానీ కాళ్ళు శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ల ముందు నల్లటి చీకటి వలయాలు వస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్లు శూన్యంలోకి చూస్తూ వెళ్తున్నట్లుగా గిరిజ వెళుతూనే ఉంది. కారు ఆగింది. అందులో నుంచి చందు దిగి వచ్చాడు. అతను కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతట నువ్వే తల తిరిగి ఇంటికి వస్తావేమోనని ఎదురుచూశాను. కానీ నీ తలతిక్కతనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెబుతున్నాను, రా ఇంటికి వెళదాం. గిరిజ మాట్లాడలేదు. నడక ఆపలేదు. అతనికి సమాధానం ఏం చెప్పాలో తోచటం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బం మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకొని వెనక్కి తిప్పి కారు దగ్గరకు లాక్కొచ్చాడు. గిరిజ అతని చెయ్యి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతీ మీద చెయ్యి వేసి కుడి చేత్తో తోసేయటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఛీ, వదులు, నన్ను వదులు, నేను రాను, నాకు ఇల్లు అనేది లేదు, నేను దిక్కులేని దాన్ని గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కు వచ్చి కారులో కూలవేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాల మీద చేతులు వేసి అదిమి పెట్టాడు. రోడ్డును పోయి అందరూ ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్లు చూడసాగారు. చూడు, అందరు ఎలా చూస్తున్నారో, పళ్ళ బిగోన అన్నాడతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి గిరిజ కార్ డోర్ తెరిచి దిగబోయింది. అతను ఎడం చెయ్యి చాచి గిరిజ చెయ్యి పట్టుకొని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళుతోంది. గిరిజ అతని చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. అతను ఒక చేత్తో గిరిజని ఆపటానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకొని కారుని పక్కకు తిప్పాడు. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చింది. గిరిజ గబాలన డోర్ తెరుచుకొని దిగేసింది. వెళుతున్న కారులోంచి దిగడంతో గిరిజ తూలి పేవ్మెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణంసేపు తెల్లబోయాడు. కారు ఆపు చేసి దిగి వచ్చాడు. గిరిజ లేవటానికి ప్రయత్నిస్తోంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమయ్యి రక్తం బొటబొట కారుతోంది. అతను అప్రతిభుడైనట్లుగా చూశాడు. వచ్చి గబాలన 2 భుజాలు పట్టుకొని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవడమే తన ధ్యేయం అన్నట్లు విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తోంది, ఆగు. అతను ప్యాంటు జేబులో నుంచి జేబురుమాలు తీస్తూ అన్నాడు. వదులు నన్ను, గిరిజ అరిచేస్తోంది. ఇంతలో అక్కడికి విజిల్ ఊదుతూ పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాలు పట్టుకొని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిల్లాడుతూ వదులు వదులు అని అరుస్తూ ఏడుస్తోంది. ఏయ్ మిస్టర్, ఏమిటది? పోలీసు కళ్ళెర్ర చేస్తూ అడిగాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమీ కాను, గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదు అంటోంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి. పదండి అన్నాడు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల పోయే జనం అంతా వచ్చి పోగయ్యారు. అవును, పట్టపగలే ఎంత ధైర్యం, ఆ అమ్మాయిని ఎత్తుకుపోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడటానికి దొరబాబులా ఎలా ఉన్నాడో. వాళ్ళంతా అలాగే ఉంటారు. చందు ముఖం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాజగోపాలరావు గారి ఇంట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చుని ఉంది. తలకి అయిన గాయానికి కట్టుకట్టినా ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తోంది. చందు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. శేషారత్నం కూడా ఉన్నాడు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చందు గిరిజ ఇద్దరూ భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించి తీసుకువచ్చాడు.
శేషారత్నం గిరిజ హాస్టల్కి వెడతాను అని అంటుంటే, ఇప్పుడు జరిగింది చాలు గాని ఇక నువ్వేమీ ఇక్కడ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు. శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలకి అయిన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చెడామడా చివాట్లు వేశారు. మీ ఇద్దరికీ అసలు బుద్ధి ఉందా? ఈ ఇల్లేమిటి? ఈ వంశం పరువు ప్రతిష్టలేమిటి? మీరు చేసే ఈ పనులేమిటి? మీరు పోట్లాడదలుచుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వుల పాలయ్యేట్టు ఇదేమిటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజా, నీకైనా కాస్త మతి ఉండాలి. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయటానికి పెద్దవాళ్ళం మేం లేమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వీధికెక్కడమేనా? ఇది పరువుగల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తలేదు, మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెప్తున్నాను. ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చేయనని నాకు మాట ఇవ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కు తిరగకుండానే అన్నాడు. అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేనిస్తాను. ఫర్ గాడ్స్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి ఇక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. ఏం గిరిజ, ఏమంటావు? గిరిజ మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నారు. నేను మీ ఇద్దరికీ ఒక రాజీ మార్గం చెబుతున్నాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికీ ఇంకా ఒకరంటే ఒకరికి ఇలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారాయన. భేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావు అని అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తనని అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమిటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినటానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకి ఆయన ఒప్పుకోవాలి. ఏమిటో అవి చెప్పమ్మా. చందు బిగబెట్టినట్టుగా వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపు పందాలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తనే స్వయంగా చూసుకోవాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితులని అస్సలు కలవకూడదు, వారికి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, క్లబ్బులకి వెళ్ళకూడదు, ఊళ్ళు అసలే వెళ్ళకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసి ఉన్న బ్యాగ్ తీసుకుంది. సోఫాలో నుంచి లేచింది. నేనిక వెడతాను. కూర్చో ఆగాగు, శేషారత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు వెళ్ళటానికి అడుగు వేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలో ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలు వేసి నన్ను బంధించాలని అనుకుంటోంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకుని ఎగరవేసి గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, మీ ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్విలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితునిగా నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేము ఎందుకు ఆదుర్దా పడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ నీ మంచికి చెబుతున్నారని కాస్త విను. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషారత్నం చేతులు కట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ అన్నారు. చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకొని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకి ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులు ఉంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు. సరే, నేను మీరు చెప్పినట్టే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లోంచి బయటికి కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలియదు అంది గిరిజ. అబ్బా, వాణ్ణి నేర్పుతాడులేవమ్మా అన్నాడు శేషారత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కానీ ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతం ఇస్తాను, అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రున లేవబోయింది. అబ్బా గిరిజ,
భర్తకి వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాలలో భార్యలు లేరు, అందరూ పని మనుషులే అన్నమాటే. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు, శేషారత్నం ఇద్దరూ కలిసి గిరిజ, చందులు ఇద్దరూ ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు. ఇక మేం వస్తాం అంటూ శేషారత్నం లేచాడు. నన్ను కాస్త ఆ గోకుల్దాస్ ఇంటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు. చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా జ్వరం కూడా వచ్చింది, బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. గిరిజ, ఆ మందులు వేసుకో, నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావటానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరు ఇప్పటికైనా ఇంటికి రావటం ఎంత మంచి పనో. పెద్దయ్య గారు పోయారు, చిన్నబాబుకి ఇంటి గొడవేం తెలియదు. ఈ 6 నెలల్లో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండమ్మా. ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది అన్నాడు. సాయన్న, వంట ఇంట్లోకి పదా, కూరలేం ఉన్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పూట నుంచి నేను చూస్తాను. అమ్మా, అదేమిటి, వంట మీరు చేస్తారా? మీకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అమ్మా అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది, ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరే, ఈవిడ అడుగు పెట్టిందో లేదో నాకు ఉద్వాసన చెబుతోంది. సరే అన్నాడు. గిరిజ వంట ఇంట్లోకి వచ్చింది. సాయన్న కావాల్సిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండడానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రున తిరిగినాయి. చిన్నమ్మా, సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింక్ మీదకి పడిపోయింది. చిన్నబాబు, చిన్నబాబు సాయన్న కేకలు పెట్టాడు. ఏమిటి సాయన్న? ముందు హాల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంటింట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవడానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. చందు దగ్గరికి వచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతుల్లో నుంచి తీసుకొని వడిలిన తోటకూర కాడలా వెళ్లాడుతున్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకువచ్చాడు. గిరిజ శరీరం వేడినీళ్లలో ముంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తి గిరిజ గది తలుపులు తెరిచి పక్కా సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.